నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షల మీద ఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు అలాగే ప్రముఖ జ్యోతిష్యులు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు. అలాగే ఆయన రుద్రాక్ష దక్ష బిరుదాంకితులు. అలాగే మనకి రోజు ఒక రుద్రాక్ష దర్శనం చేయిస్తున్నారు, అలాగే సాలగ్రామ దర్శనం కూడా చేయిస్తున్నారు. హిమాలయాల్లో ఎన్నో రీసెర్చ్లు చేసి మన కోసం ఈరోజు మన సమస్యలు తీర్చడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహర్షి గారు. నమస్కారం అండి. మహర్షి గారు, రోజు మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక రుద్రాక్ష దర్శనం చేస్తున్నారు, అలాగే సాలగ్రామ దర్శనం కూడా చేస్తున్నారు. ఈ రోజు మా కోసం మా స్టూడెంట్ ప్రేక్షకుల కోసం ఏ రుద్రాక్ష కానీ ఏ సాలగ్రామ దర్శనం చేస్తున్నారు? తప్పకుండా అమ్మా. దీంట్లో మనకి రుద్రాక్షలో నిన్న మనం ఏకముఖ చూపించాం కదా, అలాగే పరమశివుని యొక్క కనుల నుండి జాలువారినటువంటి దివ్య రుద్రాక్ష బిందువులుగా ఉద్భవించి అవి రుద్రాక్షలుగా ఉద్భవించాయి కదా, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ రుద్రాక్షల్లో స్వామివారు మన యొక్క సకల జనుల యొక్క పాప పరిహారం కోసం ఆయన సకల దేవతల యొక్క శక్తులను ఆపాదించి అనేక రుద్రాక్షల్లో వాటి యొక్క ఇన్పుట్ చేసి వాటిని మనకి భూమి మీదకి వసంగారు. దాంట్లోనే అద్భుతమైన గణపతి స్వరూపమైనటువంటి గణేష్ముఖి రుద్రాక్షని ఈరోజు చూపించబోతున్నాం. అయితే ఈ గణేష్ముఖికి ఇలా మరి ఏ రుద్రాక్షకు ఉండదు. అలా అంటే ఒక రుద్రాక్షని పోలి ఇంకో రుద్రాక్ష పుట్టదు. అలాగే రుద్రాక్షలో కూడా గణేశముఖి రుద్రాక్ష తొండంలాగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైంది. మనం ఈ దర్శనం చూపిద్దాం అలాగే తప్పకుండా. అలాగే మహర్షి గారు, సాలగ్రామం యొక్క విశిష్టత ఏంటి? సాలగ్రామాలు కూడా మనకి నేపాల్ హిమాలయ గిరుల మధ్య నుండి వచ్చినటువంటి కాళీ మహాగండకీ నది. చాలా అద్భుతమైన నది అనమాట. దాదాపుగా 5,000 అంతర్గత పాయలతో ఉన్నటువంటి, అంటే ప్రపంచం మొత్తానికి దాని యొక్క నదీ జలాల నుండి భూగర్భ జలాల నుండి అది మొత్తం నదులుగా మారుతాయి అన్నమాట. అంటే అసలు మెయిన్ మనకు ప్రపంచం మొత్తానికి కూడా సప్లై అవ్వగల శక్తి ఉన్నటువంటి అద్భుతమైన నదే కాళీ మహాగండకీ నది. దాంట్లో నుంచి ఉద్భవించినవే ఇవి సాలగ్రామాలు. అంటే అది మనం చూసుకున్నట్లయితే సాలగ్రామ చరిత్ర చాలా ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి సాలగ్రామ రూపంలో, అదేవిధంగా తులసీమాత గండకీ రూపంలో ఉద్భవించినటువంటి ఇదే ఈ యొక్క సాలగ్రామ చరిత్ర. ఈ గండకీ నదిలో ఉద్భవించినటువంటి ఈ యొక్క విష్ణు సంబంధమైన సాలగ్రామాలను మనకి దర్శనం కోసం తీసుకురావడం జరిగింది. ఇవి పూజలో ఉంచుకోవడం అనాదిగా తరతరాల నుండి జరుగుతూ వస్తుంటుంది. చాలామంది మనం సాలగ్రామాలు ఉన్నాయని అడిగినప్పుడు మా తాతగారి ఇంట్లో మా తాతగారి దగ్గర ఉండేయండి, మా ముత్తాతగారి దగ్గర నుండి వస్తున్నాయండి అని అంటుంటారు. అది మనం తరచూ వింటుంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ఆ తాతలు ముత్తాతలు వాళ్ళ యొక్క వంశం నిర్వీర్యం కాదు, అంటే వంశక్షయం ఉండదు అన్నమాట. సాలగ్రామం ఎవరింట్లో ఉంటే ఆ ఇంట వంశక్షయం ఉండదు, వంశ వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా సాలగ్రామం విష్ణు స్వరూపం, ఎల్లప్పుడూ విష్ణుమూర్తి ఆ సాలగ్రామందు నిలవై ఉంటాడు కాబట్టి చక్కగా లక్ష్మి కూడా ఆయనతో పాటు ఉండాలి కాబట్టి వెంటనే వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలా సాలగ్రామాలను పూజలో ఉంచుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఐశ్వర్యప్రదం ఉంటుంది. అలాగే అనేక సమస్యలు తొలగించడానికి ఇప్పుడు కావాల్సిన ఐశ్వర్యమే కాబట్టి, ఐశ్వర్యము అంటే ఒక డబ్బే కాదమ్మా, అన్ని రకాల సంపదలను కలిపి ఐశ్వర్యం అంటాం. అదేవిధంగా అనేక రకాల ధన వృద్ధి కానివ్వండి, ఆరోగ్య వృద్ధి కానివ్వండి, మానసిక ప్రశాంతత కానివ్వండి, అలాగే గృహ వాస్తు కానివ్వండి, అన్ని రకాలను సమపాళ్ళలో నిర్వర్తింపజేసే విధంగా సాలగ్రామాలను పూజా మందిరంలో ఉంచుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు కాల్ అని తీసుకుందాం. సురేంద్ర గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారండి. సురేంద్ర గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి సురేంద్ర గారు. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4 డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 14/4/1975 టైం చెప్పండి సురేంద్ర గారు. ఎక్కడ పుట్టారు? మీ వాయిస్ క్లారిటీ లేదు సురేంద్ర గారు, మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి. చెప్పండి సురేంద్ర గారు, మీ సమస్య ఏంటి? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఓకే అండి, గవర్నమెంట్ జాబ్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. మీకు వెంటనే ప్రయత్నాలు చేయండి. ఉగాది తర్వాత మీకు మంచి
యోగాలు సిద్ధించే అవకాశం ఉంది. తప్పకుండా మీరు చక్కటి ఉచ్చస్థితి కనిపిస్తుంది. రవి యొక్క ఉచ్చస్థితి వల్ల మీకు చక్కటి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న దశలో కుజ మహర్దశలో ఉన్నారు. మీరు కృత్తికా నక్షత్రంలో జన్మించారు. మీకు సంబంధించి చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు సిద్ధించాలనుకున్నప్పుడు చక్కగా మీరు సూర్యాష్టకం పారాయణం ప్రతిరోజు ఒక 41 రోజులు చేయండి. అలాగే ఆవు పాలు కుంకుమ పువ్వు నైవేద్యం పెట్టి చక్కగా సూర్యాష్టకం పారాయణం, సూర్య నమస్కారాలు, ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం. ఉదయాన్నే అంటే మనం 9, 8 తర్వాత 10 అట్లా చేయకూడదండి. 6:30, 7 లోపు మాత్రమే ఉన్నటువంటి ఆ సూర్యోదయంలోనే మాత్రమే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. అదే మనం 8 తర్వాత సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన శక్తి లాగేయడం జరుగుతుంది. అంటే సూర్య భగవానుడు ప్రచండ బాణుడు అవుతుంటాడు మెల్లిమెల్లిగా. పొడుస్తూ బాణుడు పన్న పువ్వు ఛాయ, పన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. అంటే ఈ యొక్క ఛాయలో ఉన్నప్పుడు మాత్రం ఆ కిరణాలు మాత్రమే మన శరీరంలో ప్రవహించినప్పుడు మనకు అనేక రకాలైనటువంటి దివ్య శక్తులు ఉద్భవిస్తాయి దాంట్లో నుంచి. అలా అనేక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోవాలన్నా కూడా ఈ సూర్య నమస్కారం ఉపయోగం. అలాగే మీరు గవర్నమెంట్ జాబ్ పరంగా డెవలప్మెంట్ అవ్వడానికి సూర్యుని యొక్క అనుగ్రహం పొందినట్లయితే వెంటనే మీకు ఉద్యోగంలో స్థిరపడతారు. అదేవిధంగా ఒక రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక దశముఖి రుద్రాక్ష ధరించండి. అదేవిధంగా ఒక కనకపుష్యరాగం ధరించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వెంకటరామారావు గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే వెంకటరామారావు గారు. నమస్కారం రామారావు గారు. మహర్షి గారు, ఇప్పుడు మనం సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? అంటే మనం డైలీ పూజలు చేయడం కానీ అలాంటివి ఏమైనా చేయాలి? అంటే కొన్ని సాలగ్రామాలను వీటిని సరి సంఖ్యలో పెట్టుకోవాలమ్మా పూజా మందిరంలో. అయితే 1 నుంచి 1, 2, 4, 5, 6, 5 పెట్టుకోకూడదు. 6, 8, 10, 12, 14, 16, 18 అలా 24 వరకు గృహస్థుల్లో ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే సంఖ్య పెరిగే కొద్దీ వాటి యొక్క పూజా విధానాలు పెంచుకోవడం మంచిది. అలాగే సాలగ్రామాన్ని చాలా నియమనిష్టలతో పూజ చేయించాలనేది పూజలో పెట్టుకోవాలి. ప్రతిరోజు దానికి అభిషేకాలు అలాగే వాటికి సంబంధించి మహానైవేద్యాలు ఇవ్వాలనేది అపోహ మాత్రమే. ఎందువల్లంటే పూజా విధానం అయితే ఉంటుంది, ప్రతిదానికి పూజ ఉంటుంది. చిన్న శివలింగం పెట్టినా దానికి సిస్టమ్ ప్రకారం చేసుకుంటే పూజా విధానం ఉంటుంది. అయితే ఇప్పుడున్న మానవ మనుగడకు సంబంధించి వారి యొక్క దినచర్యలను బట్టి, వారి యొక్క విధానాలను బట్టి, వారు చేస్తున్న డైలీ పూజా విధానాలను బట్టి వారి పూజా విధానాలు పాటించవచ్చు. అయితే దీంట్లో లఘు పూజా విధానంతో చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యము ప్రతి క్షణం విష్ణుమూర్తి దాంట్లో కొలువై ఉంటాడనేది ప్రతీతి కాబట్టి చక్కగా ప్రతిరోజు ఒక నీటిలో ఉంచడం కానివ్వండి, లేకపోతే ఒక 2 ఉద్దరిణితో 3 సార్లు వడ్డించడం కానివ్వండి. అదేవిధంగా తులసి దళాన్ని అక్కడ స్వామివారిపై ఆ యొక్క సాలగ్రామంపై ఉంచడం కానీ చేసినా చాలు, ఇంకేం పెద్దగా పూజ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం ప్రతి పూజా విధానం షోడశోపచార పూజా విధానంలో చూసుకున్నట్లయితే మనం అన్నిటిని ఆవాహనం చేసి ఆసనం సమర్పయామి చేయాలి. అయితే ఇతను ఏ దేవతని పిలవాల్సిన అవసరం లేకుండానే స్వామివారు ప్రత్యేకంగా ఈ యొక్క సాలగ్రామంలో కొలువై ఉంటారు కాబట్టి, అంటే వారిని ఆహ్వానించకుండానే డైరెక్ట్గా పూజలోకి వెళ్ళిపోయే అవకాశం ఒక సాలగ్రామానికే ఉందన్నమాట. కాబట్టి ఇదొక విధానం. అదేవిధంగా చూసుకున్నట్లయితే సాలగ్రామాన్ని దానం చేయటం చాలా అద్భుతమైన అంశం. ఇది ఎంతటి విశిష్టత అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక కందులు కానీ అంటే ఒక జాతకుడికి యాక్సిడెంట్ యోగం ఉన్నప్పుడు మనం సాధారణంగా కుజ దానాన్ని ఇవ్వటం, అంటే కుజుడికి సంబంధించిన శాంతి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కందులు కానీ దానం చేసినట్లయితే ఆ తీసుకున్న గ్రహీత దానికి మళ్ళీ ఒక 10,000 గాయత్రి చేసుకొని దాన్ని ఆ పాప ప్రక్షాళన చేసుకోవాలి. అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, మీ దగ్గర నుండి ఆ దోషాన్ని తీసేసుకుంటారు. అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఆ దోషం క్లియర్ అయిపోవటం, వారికి సంక్రమించింది కూడా జపం ద్వారా వారు తీసేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ. అయితే మనకి సాలగ్రామాన్ని దానం చేయటం వల్ల వారికి పుణ్యం కలుగుతుంది. వారికి పుణ్యం కలిగిన దానికి రెట్టింపు పుణ్యం మనకి కలుగుతుంది దానం చేసిన వారికి. ఎప్పుడైతే దానం చేసిన వారికి కలిగిన పుణ్యం వారికి రెట్టింపు ఎప్పుడైతే కలుగుతుందో దానికి రెట్టింపు ఆయనకు కలుగుతుంది. ఆయనకి కలిగిన అది వాడుకలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి రెట్టింపు అవుతుంది. అంటే ఒక అనంతమైనటువంటి పుణ్యం లభించడానికి ఒక సాలగ్రామ దానానికే ఉంది అవకాశం. మిగతా ఏ దానమైనా తర్వాత జన్మలో అయినా సరే వారికి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, బాకీ పడాల్సి వస్తుంది. కానీ ఈ దానం చూసుకున్నట్లయితే సాలగ్రామ దానం ఇవ్వటం వల్ల వారికి ఎంతో అదృష్టం, తీసుకోవటం వల్ల వారికి ఇంకా అదృష్టం.
కాబట్టి సాలగ్రామ దానాన్ని చేయటం చాలా సమస్యలతో బాధపడుతుంటారు, అనేక సమస్యలతో బాధపడుతుంటారు. అదేవిధంగా చాలా పాపాలు చేసి ఉంటారు, తెలిసి చేసిన పాపాలు చాలా ఉంటాయి. అలాంటి పాపాలను కడుక్కోవడానికి హోమాలు, జపాలు, దైవ దర్శనాలు ఎన్ని చేసినా కూడా ఈ యొక్క పాపం తొలగిపోవచ్చు. కానీ వెంటనే సాలగ్రామ దానం, ఏ సాలగ్రామాన్ని దానం చేయాలో తెలుసుకొని ఆ సాలగ్రామాన్ని దానం చేసినట్టయితే వెంటనే వాళ్ళకి పాప ప్రక్షాళన అవుతుంది. ఇంకొన్ని విషయాలు తెలియజేస్తాను తర్వాత. ఇప్పుడు కాల్ తీసుకుందాం. ప్రసాద్ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి ప్రసాద్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి ప్రసాద్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1. చెప్పండి ప్రసాద్ గారు, మీరు సమయం చెప్పండి. అంటే తెల్లవారితే 19? తెల్లవారితే 20. ఎక్కడ పుట్టారు ప్రసాద్ గారు? చెప్పండి ప్రసాద్ గారు, మీ సమస్య ఏంటి? అది ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నాయండి, అవి సర్దుబాటు అవుతాయా? ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తర్వాత కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఓకే అండి, మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను బ్యాంక్లో పెట్టాను. ఓకే అండి, మీకు సంబంధించి చూసుకున్నట్లయితే మీరు శతవిష నక్షత్రంలో ఉన్నారండి. చక్కటి యోగవంతమైన నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశలో చూసుకున్నట్టయితే బుధ మహర్దశలో ఉన్నారు. ఈ బుధ మహర్దశ కూడా మీకు బాగానే యోగిస్తుంది. అయితే శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్వేదిలోనే ఉన్నారు కాబట్టి అక్కడ నరసింహస్వామి వారికి ఒకసారి కళ్యాణం చేయించడం కానివ్వండి, వారికి చందనంతో అభిషేకం చేయించడం కానీ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు కూడా ఒక ఏకాదశముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష మీరు ధరించండి. అలాగే ఈ విజయనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అంటే జస్ట్ చేయి కదిపితేనే విజయం సాధించే అవకాశం ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క విజయనామ సంవత్సరంలో ఉంటుంది. అంటే కార్యలోపం జరగకుండా చక్కగా మీరు మీ యొక్క పనులు ముందుకు జరిగినట్లయితే, మీ యొక్క విధి నిర్వహణ చక్కగా చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తుందని ఈ యొక్క విజయనామ సంవత్సరం తెలియజేస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క విజయనామ సంవత్సరం బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఉమామహేశ్వరరావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకుందాం. చెప్పండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/11/89. టైం చెప్పండి ఉమామహేశ్వరరావు గారు. రాత్రి 13. రాత్రి 10 గంటల? నైట్ 10 గంటలకి. మళ్ళీ చెప్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి రిపీట్ చేయగలరా? డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 7/11/89. చెప్పండి ఉమామహేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటి? సమస్యలో అమ్మాయి ఎంటెక్ చేస్తుంది, జాబ్ ప్రయత్నం చేస్తున్నాం. జాబ్ ఎప్పుడు తగ్గుతుంది, మ్యారేజ్ పరిస్థితి ఏంటని తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఉన్న దశలో కూడా చూసుకున్నట్టయితే ధనిష్ట నక్షత్రంలో జన్మించారు, గురు మహర్దశలో ఉన్నారు. ఇప్పుడున్న దశలో వివాహానికి అన్ని రకాలుగా యోగదాయకమైందండి. మీరు ఈ యొక్క శుక్ర మూఢం వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ యొక్క వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే వెంటనే వివాహం చక్కగా ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయించాలనుకున్నప్పుడు ఒక అష్టముఖి రుద్రాక్ష పాపకు ధరింపచేసినట్లయితే మంచి ఫలితాలు, అలాగే జాబ్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం కూడా ఉందండి. మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీకాళహస్తిలో కూడా ఒకసారి రాహుకేతు పూజ, అలాగే అక్కడ గోపూజ చేయించడం కూడా చాలా మంచిదండి. మహర్షి గారు, మన దగ్గర సాలగ్రామం ఉన్నప్పుడు అది నిజమైనది కాదు లేకపోతే డూప్లికేట్ది అని ఎలా గుర్తించాలి? ఇప్పుడు సాలగ్రామాన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నారు, ఎంసీల్తో తయారు చేసి వాటిని చేస్తున్నారు. కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇలా నర్మదా బాణలింగం ఉంటుంది నల్లగా, అది లోపల నీళ్లు ఉంటాయి, ఇట్లా మూగించి వాటర్ కూడా ఉంది అని చెప్తారు. ఇవన్నీ కూడా నీళ్లున్న సాలగ్రామం అనేది డూప్లికేటే, ఒరిజినల్ కాదు. అలాగే ఎంసీల్తో కూడా తయారు చేసినవి కూడా ఉంటాయి. అయితే ఒక్కసారి సాలగ్రామం మీద ప్రత్యేకమైన కొన్ని చిహ్నాలు ఉంటాయమ్మా, వాటికి సంబంధించి చూసుకోవచ్చు. సుదర్శన సాలగ్రామం అంటే రౌండ్గా ఉంటుంది. అలాగే సాలగ్రామాలు కూడా డూప్లికేట్ వస్తున్నాయని మనం సాలగ్రామాలను దర్శనం చేయించడం జరుగుతుంది. ఎందుకంటే అత్యంత గోప్యంగా ఉంచవలసిన రహస్యమైనటువంటి పూజా ప్రక్రియలో ఈ సాలగ్రామాలు కూడా ఒకటే అన్నమాట.
అదేవిధంగా అందుకోసమే ప్రతి ఒక్కరికి వీటిని అవగాహన చేసి అనేక సమస్యలతో బాధపడుతున్న వారందరూ చాలా వరకు ఈజీ వేలోకి వెళ్ళాలి. అట్లాగే భక్తి మార్గంలోకి వెళ్ళటానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే అనేక సమస్యలను తొలగించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే లక్ష్మీ కటాక్షం రావడానికి కూడా ఈ సాలగ్రామాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటి యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క సాలగ్రామం చూపించుదాం. ఇప్పుడు కాల్ తీసుకుందాం. అనంత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. అనంత గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అనంత గారు. 3/5 నెల అండి. 3/5/2005. సమయం చెప్పండి అనంత గారు. సమయం చెప్పండి. తెల్లవారితే 3వ తారీఖు అండి. మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ పుట్టారు? చెప్పండి అనంత గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అమ్మ, పాపకు సంబంధించి అంతా బాగానే ఉంటుంది. చక్కగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి అంటే ఆడపిల్ల తల్లిని బట్టి, మగపిల్లవాడు తండ్రిని బట్టి చక్కటి భవిష్యత్తును పొందుతారు. కాబట్టి మీరు చక్కగా పాపను పెంచాల్సిన బాధ్యత మీదే అన్నమాట. అయితే ఇక్కడ శతవిష నక్షత్రంలో జన్మించిన ఈ పాప గురుమహర్దశలో ఉన్నారు. గురుమహర్దశలో శని అంతర్దశ. అయితే లగ్నాతో చూసుకున్నట్టయితే బుధుని యొక్క పీడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి అమ్మాయికి ఎలర్జీస్ అలాంటివి వచ్చి సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒకసారి బుధదానం ఇప్పించండి. అలాగే శివాలయంలో ఒకసారి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. రుద్రాక్ష ధారణ కూడా చేయించడం మంచిది. ఒక చతుర్ముఖి రుద్రాక్షను కట్టండి, మంచి ఫలితాలు పొందొచ్చు. భవిష్యత్ ప్రకారం చూసుకున్నట్లయితే అంతా కూడా బాగుంటుంది. డెవలప్మెంట్స్ అన్నీ బాగుంటాయి. అయితే కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన జాగ్రత్తలు అబ్జర్వేషన్ చేయడం మంచిది. మహర్షి గారు, మనం సాలగ్రామం దానం చేసినప్పుడు మనం గడియలు అలాంటి ముహూర్తాలు ఏమైనా చూసుకోవాలా, లేకపోతే ఏ సమయంలో అయినా సాలగ్రామం దానం చేయాలి? అంటే సాలగ్రామాన్ని విశేషమైన సాలగ్రామ దానం చెప్పటం ఏంటంటే పుష్కర సమయం, నదీ స్నాన సమయాలు, అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఎటువంటి పూజలు చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం కానివ్వండి, ఇలా సాలగ్రామ దానం కానివ్వండి, వైష్ణవాలయాలు దర్శనం చేసుకోవటం, అలాగే శివాలయంలో విష్ణువు యొక్క మంత్రాన్ని జపం చేయటం, ఇలాంటి అన్నింటినీ కూడా శివుని యొక్క ప్రీతిని పొందించడానికి చేసే ప్రయత్నాలు. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువ మనం ఈ సాలగ్రామ దానం ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ఇలాంటి పుణ్య సమయాల్లో చేసుకోవచ్చు. అలాగే నదీ పుష్కర సమయాల్లో కూడా సాలగ్రామ దానం మంచిదమ్మా. అదేవిధంగా ప్రతిసారి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సాలగ్రామ దానం అనేది ఎప్పుడు అనేది మన యొక్క అవసరాలను బట్టి, ఎదుటి వారి యొక్క అవసరాలను బట్టి మనం దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానం మన యొక్క అవసరాల నిమిత్తం ఎప్పుడైనా ఇవ్వటానికి మంచిది. అలాగే దానికి వారం వద్యం చూసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మంచి రోజులు చూసుకొని చేస్తాం కదా ఎప్పుడైనా, కాబట్టి ఆ ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు కాల్ తీసుకుందాం. మల్లికార్జునరావు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. మల్లికార్జునరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/4/1978. 16/4/1978. సమయం చెప్పండి మల్లికార్జునరావు గారు. మార్నింగ్ 6 o'clock. ఎక్కడ పుట్టారు? చెల్లూరుపేట అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? ప్రస్తుతం 7/3 తెలుస్తానండి. నా కరెక్ట్ రుద్రాక్ష ఏం తెలుసాలో ఒకసారి కనుక్కున్నాను. ఏకముఖి రుద్రాక్ష ఒకటే ధరించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అది చంద్రముఖి అంశలో ఉంటుంది. రవి అధిపతి అయినప్పటికీ చంద్ర అంశ ఉంటుంది. అంటే మనకి చంద్రుడి యొక్క అంశలో అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రాక్షనే మనం ధరిస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా. కాబట్టి ఇది చంద్రుని యొక్క అంశను పోలి ఉంటుంది. కాబట్టి చంద్రుని యొక్క అంశలో మనకి జాతక చక్రంలో కూడా చంద్రునికి అటువైపు ఇటువైపు గ్రహం లేకపోతే దాన్ని కేమద్రుమ యోగం అంటాం. అంటే మానసిక స్థితి వారికి సరిగ్గా ఉండకపోవటానికి, అలాగే చంద్రుని యొక్క బలం తగ్గటానికి అవకాశం ఉంటుంది. చంద్రునికి ఎప్పుడైతే మనం సపోర్టింగ్గా ఎవరినైనా ఉంచడం, అంటే శుభగ్రహాలను ఉంచడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారో, అలాగే రుద్రాక్ష ఈ యొక్క చంద్రముఖి రుద్రాక్ష కూడా అటు ఇటు కూడా కొన్ని రుద్రాక్షలు యాడ్ చేసి మధ్యలో ఈ యొక్క రుద్రాక్షని యాడ్ చేయడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే నేను ప్రాక్టికల్గా కూడా చాలా నిరూపణ జరగటం జరిగింది.
ఈ ప్రక్రియలో మీరు ఏకముఖి ధరిస్తున్నారు కాబట్టి దీంతోపాటు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు చూసుకున్నట్లయితే మీ సందర్భంలో అయితే మీ యొక్క జాతకరీత్యా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ రవి మహర్దశలో గురువు అంతర్దశ. ఈ యొక్క దశలో మీరు బాగానే మంచి డెవలప్మెంట్స్ ఉంటుంది. అయితే హెల్త్ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు అష్టముఖి ఒకటి సప్తముఖి ఒకటి ధరించండి. ఈ రెండు కూడా కలిపి ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటుగా ఒక షణ్ముఖి మాలను కూడా ధరించండి. ఒక 52 రుద్రాక్షలు షణ్ముఖి చిన్న రుద్రాక్షలను యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే రుద్రాక్ష ధారణతో పాటు ఒక కనక పుష్యరాగాన్ని ఒక జాతి పచ్చను కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి మీకు. అలాగే మహర్షి గారు, మనం ఒక సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజలు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఉపయోగాలు వస్తాయంటే మనిషి జీవితంలో ఎటువంటి మార్పు వస్తుంది? అది నిత్యము విష్ణుమూర్తి యొక్క అంశతో ఉన్నటువంటి ఈ యొక్క సాలగ్రామాన్ని ప్రతిరోజు మనం భక్తిగా పూజ చేయటం అనేది ఒకటి. అలాగే వీక్లీ వన్స్ అంటే పూజ ఒకరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు శనివారం మనం ఈ ప్రత్యేక పూజ చేసుకుందాం, సోమవారం శివలింగానికి అర్చన చేసుకుందాం, అలాగే శుక్రవారం నాడు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుందాం. అలా ఒక నియమ విధానంతో మనం ప్రతిరోజు అనేక పూజలు చేసుకోవాల్సిన టైం అంటే సరిపోదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి సమయాభావాన్ని బట్టి ఒకరోజు నిర్ణయించుకొని చక్కగా ఆ రోజు అభిషేకం చేసుకోవచ్చు. ప్రతిరోజు నీటిలో ఉంచుకోవచ్చు వీటిని. అదేవిధంగా తులసి దళం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు స్వామివారి మీద. అలాగే మీరు తులసి కోట దగ్గర కూడా ఈ సాలగ్రామాన్ని పెట్టుకోవచ్చు. ఇంట్లో పూజలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది వాటిని తులసి కోట దగ్గర కూడా ఈ 2 సాలగ్రామాలను పూజలు ఆ తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అంటే చెట్టు మీద చెట్టుకి చుట్టూరుతా కానీ అలా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాల్ అని తీసుకుందాం. నారాయణమూర్తి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. నారాయణమూర్తి గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/3/1969. సమయం చెప్పండి నారాయణమూర్తి గారు. పగలండి? ఎక్కడ పుట్టారు? చెప్పండి మూర్తి గారు, మీ సమస్య ఏంటి మహర్షి గారికి వివరించండి. చెప్పండి. ఇప్పుడేమన్నా రుద్రాక్షలు ధరించారా మీరు? ఓకే అండి, అంటే ఎందుకు ధరించాలనుకుంటున్నారు? వెరీ గుడ్ అండి, సంతోషం. అయితే మీకున్న దశలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కేతు మహర్దశలో ఉన్నారు. అంటే భగవంతుని వైపు దర్శన యోగాలన్నీ కూడా మీకు భగవద్ దర్శనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కటి యోగస్థితి ఉంది. విశాఖ నక్షత్రంలో జన్మించారు. మీరు రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించండి. పంచముఖి మాలలో వేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారండి. అలాగే మహర్షి గారు, మా ప్రేక్షకుల కోసం, మా స్టూడెంట్ ప్రేక్షకుల కోసం సాలగ్రామ దర్శనం చేయండి. అలాగే ఏ రుద్రాక్ష మా కోసం చూపించబోతుంది? తప్పకుండా. మనం ఈరోజు చూపిస్తున్న రుద్రాక్ష ఇదే గణేష్ ముఖి రుద్రాక్ష. చక్కటి అద్భుతమైనటువంటి ఒక రుద్రాక్షకు తొండం ఆకృతిలో ఉన్నటువంటి ఈ రుద్రాక్షను గణేష్ ముఖి రుద్రాక్ష అంటాం. ఇది ఇలాంటి తొండంతో ఉన్నటువంటి రుద్రాక్ష మరి ఏ రుద్రాక్ష పుట్టదనమాట. ఇలా ఉన్నది రుద్రాక్షలనే గణేష్ ముఖి రుద్రాక్ష అంటాము. అదేవిధంగా సాలగ్రామాల కోసం నేను గండకి నదిలో ట్రెక్కింగ్ నిర్వహించినప్పుడు ఒకే చోట ఒక మూడు సాలగ్రామాలు, మొదటి సాలగ్రామాలు నాకు లభించాయి. అవి శ్రీపాద సాలగ్రామం, అలాగే శంకు సాలగ్రామం, అదేవిధంగా సుదర్శన సాలగ్రామం. ఈ 3 ఒకేసారి లభించడం అనేది దీంట్లో విశిష్టత. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఒకేసారి యొక్క 3 సాలగ్రామాలు ఒకే చోట లభించడం శంకు చక్రాలు శ్రీపాదము అంటే స్వామివారి యొక్క పాదుకలుగా భావించవచ్చు. ఇది అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. ఇవి 3 ఒక చోట లభించడం అనేది ఆ దైవాన్ని యొక్క అనుగ్రహంతో లభించడమే ఇది. అందుకే నాకు వీటి మీద కూడా ఎంతో అద్భుతమైన పరిశోధన చేయాలనిపించడం. అలాగే అనేక దివ్యమైనటువంటి ఇంకొక అద్భుతమైన సాలగ్రామాన్ని కూడా మీకు రేపు ఉగాదికి దర్శనం చేద్దామమ్మా. ఆ రోజు గణపతి సాలగ్రామం, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క శిల, ప్రాచీన శిల అన్నమాట. ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి కాళీ గండకీ నదిలో లభించే శిలలు. ఇవి మీకు అద్భుతమైన గణపతి సాలగ్రామం
మనం రేపు ఉగాది రోజు దర్శనం చేపిద్దాం. చక్కగా అందరూ కూడా వీటిని భక్తిగా మీ యొక్క శరీరంలోకి ఇన్పుట్ చేసుకునే విధంగా ఆ యొక్క దృష్టిని మీరు రుద్రాక్ష దర్శనం పుణ్యం, అలాగే సాలగ్రామ దర్శనం పుణ్యం. కాబట్టి మీరు ఒక్కసారి ఈ యొక్క సాలగ్రామాలను నిజమైన అసలైన శక్తివంతమైనటువంటి ఈ సాలగ్రామ దర్శన భాగ్యంతోనే మీకు అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవును గాక. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలను నివృత్తి చేసి అలాగే మాకు రుద్రాక్ష దర్శనం అలాగే సాలగ్రామ దర్శనం చేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం.